ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనాల వరకు ధ్యానించుకుందాం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫులియలోనున్న పెర్గెకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గె నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోని వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులలో సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలనని ఎత్తున ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారి నక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్లు మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు అట్లు జరిగెను. తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడు ఈసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవరిని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో నా వెనక్కు ఒక్కడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పుడుకైనను నేను పాత్రను కానని చెప్పెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అద్భుతమైన చరిత్ర వివరించబడి ఉన్నది. వాస్తవానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము ఎంత మహోత్తరమైనదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పౌలు బర్నబాలు వారు ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫులియలో ఉన్న పెర్గెకు వచ్చారు. అక్కడి నుంచి వారు మరలా పిసిదియలోనున్న అంత్యొకయకు వచ్చి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వారు వెళ్ళి కూర్చున్నారు. ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనములు చదవడానికి వారికి అవకాశం ఇచ్చినప్పుడు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులలో ఒకడు, అయ్యా, ప్రజలకేమైనా మీరు బోధించే వాక్యం ఏమైనా మీరు చెప్పగలరా అని వారికి వర్తమానం పంపించినప్పుడు అక్కడ పౌలు ఆ ప్రజలకు దేవుని గురించిన వర్తమానం అందించడానికి లేచి నిలబడి ఆయన అద్భుతమైన సందేశాన్ని మొదలుపెట్టాడు. ఇశ్రాయేలులారా, దేవునికి భయపడువారులారా వినుడి.
ఇశ్రాయేలు ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్లు మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. అపోస్తుడైన పౌలు ఇశ్రాయేలు గురించి బాగా విద్యాభ్యసించిన వాడు కదా, గమలీయేలు విద్యాభ్యసించిన వాడు కనుక మరి హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఆయనకి తెలుసు. ఇశ్రాయేలు ఏ విధంగా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వచ్చారో వారి స్థితిగతి ఏమిటో ఆయన సంపూర్ణంగా గ్రహించినవాడు. ఐగుప్తు దేశంలో సుమారు 400 సంవత్సరాలకు పైన వారు ఉండి విడుదల పొంది 40 సంవత్సరాలు వారు దేవుని విసికిస్తూ అరణ్యములో వారు ప్రయాణం చేసి కానాను దేశం నుంచి అడుగుపెట్టారు. వాస్తవంగా తరం వలన దేవుడు చాలా విసుగు చెందాడు. వారి చేష్టాలు, వారి మాటలు, వారి ప్రవర్తన ద్వారా దేవుడు ఎంత ప్రేమగల దేవుడైనప్పుడు కూడాను ఈ ఇశ్రాయేలు ప్రభును వెసికించినటువంటి సంఘటన పౌలు భక్తుడు అంత్యోకయలో ఉన్నటువంటి ఆ ప్రజలకు సమాజ మందిరంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తున్నప్పుడు కానాను దేశంలో వారు ప్రవేశించినప్పుడు సుమారుగా 7 జాతుల వారు వారికి వ్యతిరేకంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు నిత్యము యుద్ధం చేస్తూ వారిని అనేక విధాలుగా దురవస్థ పాలు చేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆ 7 జాతుల వారిని మరి వారు తరిమి హతమార్చి అందులో భయంకరమైనటువంటి ఉన్నత దేహులైనటువంటి రాక్షసులను, గులియాతులు, వారి కుటుంబాలను వారు ఒక విధంగా నాశనము చేసి ఇంచుమించు 450 సంవత్సరాలు వారు ఆ ప్రాంతంలో వారు నివసించి తమ జీవిత శైలిని కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే ఆ సమయంలో వారికి కేవలము న్యాయాధిపతులు మాత్రం ఉండి ఈ 450 సంవత్సరాలు న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వారికి యుద్ధాలు కానీ అనేకమైనటువంటి మరి ప్రతికూల వాతావరణంలో కానీ సహాయం చేస్తూ వచ్చేవాడు. న్యాయాధిపతి అయిన దేవుడు ఆ న్యాయాధిపతులను తన ఆత్మ ద్వారా నడిపించి వారిని పోషించి సంరక్షించి వచ్చినప్పుడు 7 జాతుల ప్రజలను వారు హతమార్చుకుంటూ వచ్చారు. అప్పుడు వారందరూ ఈ న్యాయాధిపతులు మాకొద్దు, అన్యుల వల్లే మాకు కూడా రాజు కావాలని చెప్పి వారు సమూయేలును చాలా విసిగించారు. ప్రవక్త అయిన సమూయేలు న్యాయాధిపతిగా వారికి, ప్రవక్తగా వారికి ఆయన దైవ వాక్యం చెప్తూ వారికి న్యాయం తీర్చుకుంటూ వచ్చినప్పుడు వారు సమూయేలును దేవునిని కూడా నిరాకరించి వారు మాకు ఒక రాజు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులందరూ కూడా విసికించినప్పుడు మరి బెన్యామీను గోత్రీయుడైనటువంటి కీసు కుమారుడైన సౌలును దేవుడు వారికి రాజుగా నియమించాడు. ఆయన సుమారుగా 40 సంవత్సరాలు వారికి రాజుగా పరిపాలించి వారి యొక్క ఆ సర్వ సమాజానికి సంరక్షించి ఆయన వారిని నడిపించాడు. అంతతో ఆగిపోకుండా తర్వాత ఈ సౌలు దేవుని విషయంలో ఆయన అవిధేయుడైనందున తనను తొలగించి ఇక ఆయన యొక్క స్థానములో దావీదును రాజుగా నియమించాడు. దావీదును గురించి ప్రభు ఎంత అద్భుతమైన మాటలు తెలియచేశాడు. ఎందుకంటే దావీదు అంటే పేరుకు అర్థము ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు. యెషయి కుమారులలో 80 కుమారులలో ఈయన కనిష్ఠుడు. నిత్యము దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రభువును మహిమపరచుచున్న ఒక మంచి తలంతులు కలిగిన వాడు. దావీదును దేవుడు తన సంగీతమును బట్టి, దేవుని స్తుతించే స్తుతిని బట్టి ఆయన కోరుకున్నాడు. ఈ రోజుల్లో మనం ఆలోచించాలి, ఎవరైతే దేవుని ఎక్కువగా ఆరాధిస్తున్నారో,
దేవుడు అలాంటి వారంటే చాలా ఇష్టపడతాడు. మనకేంటంటే ఎక్కువగా ఆరాధించడం, స్తుతించడం ఇష్టపడదు. ఏదో కొంచెం మాటలు వినేసి వెళ్ళిపోతే చాలు అనుకుంటాం. చర్చికి వచ్చిన వాక్యం చెప్పేవారిని మనం కోరుకుంటాం, కానీ ఆరాధించేవారిని కోరుకోము. కానీ దేవుడు కోరుకుంది యెషీ కుమారుడైనటువంటి దావీదును. ఆయన దేవుని ఆరాధించేవాడు. అందుకే దేవుడు అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు మరి దావీదుని గురించి చెప్పిన విలువైన మాటలు ఇవి. అతడు నాకు ఇష్టానుసరైన మనుషుడు, నా ఉద్దేశం అంతా నెరవేర్చేవాడు. వాస్తవంగా ఆత్మపూర్ణుడై దేవుని ఆరాధించే ఒక వ్యక్తి దేవుడు తన మనస్సులో పెట్టే ప్రతి భావాన్ని ఒక మరి పాటగా ఆయన కూర్చి పాడుతూ ప్రభు చేసిన ఉపకారముల గురించి స్తుతించినప్పుడు దేవుడికి అది ఎంత ఇష్టమో, దేవునికి అది ఎంతో నచ్చుతుంది. కనుక దావీదులో ఆయనకి నచ్చిన గుణాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన నాకు ఇష్టమైన వాడు. అతని సంతానములో నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడును యేసును పుట్టించాడు. దావీదును రాజుగా చేసి ఇశ్రాయేలు 12 గోత్రానికి ఆయన రాజుగా పరిపాలిస్తే, ఆయన తర్వాత కొన్ని తరానికి కొంతకాలానికి తన యొక్క కుమారులలో లేక తన సంతానములో ప్రభువైన యేసుక్రీస్తును ఆయన రక్షకుడుగా పుట్టించాడు. ఆ రక్షకునికి ముందు మరి యోహాను భక్తుడు మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం ప్రకటించి పాప క్షమాపణ నిమిత్తం అనేక మందికి యొర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ప్రభువు యొక్క మార్గము సరళం చేయడానికి వచ్చిన వాడును నేనే. నా వెనకకు వచ్చువాడు చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు విప్పుటకైనను కాళ్ళలో చెప్పులు వారు విప్పటానికి కూడా నేను పాత్రుడను కాను అని చెప్పి ఆయన తనను తాను తగ్గించుకొని ప్రభువైన యేసుక్రీస్తును ఆయన ఉన్నతంగా హెచ్చించి చెప్పారు. దావీదు ఏమో 12 గోత్రానికి రాజైతే ప్రభువైన యేసుక్రీస్తు సర్వ ప్రపంచానికి రక్షించే మకుటము లేని మహారాజు. ఆయన మన కొరకు ముళ్ళ కిరీటము ధరించి మన పాప క్షమాపణ నిమిత్తము తన రక్తమును కార్చి మనను విమోచించినటువంటి ఏకైక రక్షించే రక్షకుడు. కనుక రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మహిమ స్వరూపుడైన మన రక్షకుడైన ప్రభువును అపోస్తలుడైన పౌలు ఎంత అద్భుతంగా అంత్యోకయలో సమాజ మందిరంలో ఈ సందేశము ఇచ్చి ఉన్నారో, ఈరోజు మన జీవితంలో కూడా ఈ సందేశమును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును రాజుగా మనం స్వీకరించి రక్షకుడుగా మనం అంగీకరించి ప్రార్థించుదాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సందేశం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన అద్భుతమైన శుభవార్త అపోస్తలుడైన పౌలు ద్వారా అంత్యోకయలో మీరు బోధింపచేసి మా దీన జీవితానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి వర్తమానం కొరకు స్తోత్రాలు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తును మా రక్షకుడిగా అంగీకరించి విశ్వాసమందు స్థిరులై మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.